ఒక ఉపాధ్యాయుడు ఒక క్రైస్తవ పాపని ఏడిపిస్తూ అడిగాడు, మీ దేవుడు ఉన్నాడని రుజువుపరచు, అప్పుడు నీకు మామిడికాయ ఇస్తానని ఎండాకాలం అన్నాడు. ఈ పాప సండే స్కూల్లో దేవుడి కోసం చాలా నేర్చుకుంది, నమ్ముతుంది దేవుడు ఉన్నాడని. మరి ఏమందో తెలిసి ఈ పాప, మాస్టర్ గారు దేవుడు ఉన్నాడని చూపిస్తే మీరు ఒక మామిడికాయ ఇస్తా అన్నారు, మా ఇంట్లో మామిడి తోట ఉందండి, మీరు దేవుడు లేడని చూపించండి, నేను మీకు 2 మామిడికాయలు ఇచ్చేస్తాను. దేవుడు ఉన్నాడా లేదా అనేది సిలువలో యేసయ్య మరణము ద్వారా తెలుస్తుంది. ఈయన నా ప్రియ కుమారుడు. అందుకే పరలోకం నుంచి అందించబడిన ఒక చిన్న వర్తమానం ఇప్పుడు పబ్లిక్ గా మనందరినీ ప్రియ కుమారులుగా ప్రియ కుమార్తెలుగా స్వీకరించి దేవాలయపు తెరను చింపివేసి ఇప్పుడు ఆయన నిగూఢమైన ఆయన రహస్యాలు అన్ని అందరికీ ప్రత్యక్షమవుతున్నాయి. నేను నిన్ను ప్రేమించువాడును, నేను నిన్ను స్వీకరించువాడను, నీకు నాకు మధ్య ఏ పూజారి లేడు, నీకు నాకు మధ్య ఏ బిషప్ లేడు, ఏ యాజకుడు లేడు. యూ క్యాన్ కమ్ టు మీ డైరెక్ట్లీ, నా యొద్దకు రావచ్చు. నేను నా బాహుల్యంతో నేను మిమ్మల్ని స్వీకరిస్తాను, కౌగిలించుకుంటాను. ఒక ప్రేమ సందేశం, నూతన సందేశం ఆనాటి నుంచి మానవాళికి అందించబడుతుంది. ఎప్పుడైతే యేసయ్య ప్రాణాలు విడిచిపెట్టాక దేవాలయపు తెర చినిగి ఉన్నదో, ఇది ఒక నూతన ఆధ్యాత్మికమైన దేవుని సందేశం.